అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ వెనక భాగం నడుము లూజ్ ఎక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్ లో నడుము లూజ్ తక్కువ ఉంటే ఏ విధంగా బ్లౌజ్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలనేది చూద్దామండి. చూడండి, మనకి మెయిన్ క్లాత్ మీద ఈ డిజైన్ అనేది కరెక్ట్ గా చూసుకొని మనం క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. డిజైన్ అనేది ఫ్లాస్ మనకి ఇలా పై వైపు ఉండే విధంగా చూసుకొని క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాము. చూడండి, క్లాత్ కి రెండు అంచు భాగాలు కూడా మనం సమానంగా పెట్టుకున్నామండి. క్లాత్ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్ లో పెట్టుకున్నాము. క్లాత్ కి మనకి డిజైన్ వచ్చిన విధంగా చూసుకొని కరెక్ట్ గా క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకైతే కరెక్ట్ గానే మనకి ఈ డిజైన్ అనేది వచ్చింది కాబట్టి మనకి అంచు భాగాలు అనేవి మన ఆపోజిట్ సైడ్ వచ్చేయండి. క్లాత్ కింద భాగంలోని మనకి ఈ విధంగా ఎక్కువ తక్కువ క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్ట్రైట్ గా లైన్ వేసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. మనకి కస్టమర్ అనేది ఈ ఆది బ్లౌజ్ సరిపోయిందని ఈ ఆది బ్లౌజ్ కొలతకి ఇచ్చారండి. ముందుగా మనం బ్లౌజ్ వెనక భాగం పొడవు, చెస్ట్ లూజ్, నడుము లూజ్ తీసుకుందాము. చూడండి, మనకి మెడ వెడల్పు అనేది ఈ విధంగా దగ్గరగా పెట్టుకొని చెస్ట్ లూజ్ తీసుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకి తగ్గిపోతుందండి. ఈ విధంగా వెడల్పుగా పెట్టుకొని తీసుకుంటే చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ విధంగా కాకుండా మెడ వెడల్పు అనేది కరెక్ట్ గా పెట్టుకొని, అంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్ గా మనం చూసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. చూడండి, చెస్ట్ లూజ్ అనేది ఒకవైపు చంక కింద భాగం నుండి రెండొక వైపు చంక కింద భాగం వరకు ఎంత ఉందో చూసుకుంటే మనకి బ్లౌజ్ వెనక భాగం చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. ఈ విధంగా చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది బ్లౌజ్ వెనక భాగం 19 ఇంచీలు వచ్చింది. మనకి బ్లౌజ్ వెనక భాగంలో చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ లో కూడా చెస్ట్ లూజ్ అంతే ఉంటుందండి. అంటే మనకి 19 ఇంచీలు ప్లస్ 19 ఇంచీలు కలుపుకుంటే మనకి 38 ఇంచీలు అనమాట. అంటే ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ అనేది 38 ఇంచీలు. ఒకవేళ ఈ విధంగా మీకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ గా తీసుకున్నామా లేదా, ఎక్కువ తీసుకున్నామా తక్కువ తీసుకున్నామా అని మీకు ఒక డౌట్ అనేది ఉంటే ఫ్రంట్ పార్ట్ నుంచి కూడా ఒకసారి చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఈ సైడ్ జాయింట్స్ అనేది ఉన్నది కదా, ఈ సైడ్ జాయింట్స్ ఈ చంక కింద భాగం నుండి ఈ ఫస్ట్ రింగ్ వరకు కూడా తీసుకోవాలి. రింగుల వైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోకూడదు. ఈ విధంగా పట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనకి చేతికి తెలుస్తుందండి. ఈ చంక కింద భాగం నుంచి మనకు కరెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుని చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువగా మనం సాగదీయకూడదండి. అలాగని నార్మల్ గా కూడా వదిలేయకూడదు. ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది కొంచెం లాగినట్లుగా పట్టుకొని చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది 9.5 ఇంచీలు వచ్చింది. ఇదే విధంగా మనం ఉక్సుల వైపు కూడా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చండి. ఈ చంక కింద భాగం నుండి ఫస్ట్ ఉక్స్ వరకు కూడా చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకుంటే మనకి 9.5 ఇంచీలు వచ్చిందండి. మనకి 1/2 ఇంచీ ఎందుకు తగ్గిందంటే మనం ఉక్సుల వైపు క్లాత్ స్టిచింగ్ చేసుకోవడానికి 1/2 ఇంచీ క్లాత్ లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచీ అనేది తగ్గిందండి. అంటే మనకి 9.5 ఇంచీలకి కూడా ఒక 1/2 ఇంచీ కలుపుకొని 9.5 ఇంచీలు అనేది మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. అంటే ఒకవైపు 9.5 ఇంచీలు, రెండొక వైపు 9.5 ఇంచీలు కలుపుకుంటే మనకి 19 ఇంచీలు అనేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ వస్తుంది. బ్యాక్ పార్ట్ లో 19 ఇంచీలు, ఫ్రంట్ పార్ట్ లో 19 ఇంచీలు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ 38 ఇంచీలు వచ్చిందండి. ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం నుండి బ్లౌజ్ పొడవు తీసుకుందాము. చూడండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సెంటర్ పట్టుకొని ఈ బ్యాక్ డాట్స్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకునేటప్పుడు మనకి ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం సింక్ అయింది కదండి, కాబట్టి కొంచెం లాగినట్లుగా పట్టుకొని మనం పొడవు తీసుకోవాలి. పొడవు అనేది ఒక 1/2 ఇంచీ ఎక్కువైనా పర్వాలేదు కానీ తగ్గించకుండా చూసుకోవాలండి. కాబట్టి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ సెంటర్ నుంచి బ్యాక్ డాట్స్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని పొడవు చూసుకుంటే మనకి 13 ఇంచీలు వచ్చింది. బ్లౌజ్ వెనక భాగం నుండి పొడవు తీసుకుంటే 13 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందాము. రింగుల వైపు ఎక్స్ట్రా క్లాత్ కలుపుకొని తీసుకోవాలండి. రింగుల వైపు నుండి మొత్తం మనం ఈ బ్యాక్ సైడ్ అంతా నడుము లూజ్ చూసుకొని ఈ ఉక్సుల వైపు కూడా మనం కరెక్ట్ గా నడుము లూజ్ అనేది చూసుకుంటే 32 ఇంచీలు వచ్చింది. ఈ బ్లౌజ్ అనేది కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం సింక్ అయింది కాబట్టి కొంచెం లాగినట్లుగా పట్టుకొని నడుము లూజ్ తీసుకోవాలి. 32 ఇంచీలు వచ్చిందండి. నార్మల్ గా అయితే మనం చెస్ట్ లూజ్ అయినా వేస్ట్ లూజ్ అయినా 4 భాగాలు చేసుకొని పెట్టుకుంటాము. అంటే 32 ఇంచీని 4 భాగాలు చేసుకుంటే మనకి 8 ఇంచీలు వస్తుంది. కానీ ఈ బ్లౌజ్ లో అలా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది మనకి సెట్ కాదండి. ఎందుకంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ తక్కువ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుందాము. ఒకసారి చూసుకుంటే ఎంత ఉందో తెలుస్తుంది. చూడండి, మనకి సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇటువైపు సైడ్ జాయింట్ వరకు బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందని చూసుకుందాము.
ఈ విధంగా మనం బ్లౌజ్ వెనక భాగం నడుము లూజ్ చూసుకుంటే 17.5 ఇంచీలు ఉందండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో కూడా చూసుకుందాము. చూడండి, రింగిల్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కలుపుకొని చూసుకుంటే ఒకవైపు 7.5 ఇంచీలు వచ్చింది. మళ్ళీ సైడ్ జాయింట్ దగ్గర 7.5 ఇంచీలు పెట్టుకొని ఇటువైపు కూడా మనం నడుము లూజ్ చూసుకుంటే మొత్తం 14.5 ఇంచీలు వచ్చిందండి. అంటే ఒకవైపు 7.5 ఇంచీలు, ఒకవైపు 7 ఇంచీలు వచ్చింది. బ్లౌజ్ వెనక భాగం నడుము లూజు 17.5 ఇంచీలు వచ్చింది. అదేవిధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి నడుము లూజ్ అనేది 14.5 ఇంచీలు వచ్చింది. అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నడుము లూజ్లో తేడా అనేది 3 ఇంచీలు వచ్చిందండి. ఈ విధంగా వచ్చేటప్పుడు మనం నార్మల్గానే 32 ఇంచీలు 4 భాగాలు చేసుకొని 8 ఇంచీలు అనేది పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది సెట్ కాదండి. బ్లౌజ్ వెనక భాగం అనేది టైట్ అయిపోతుంది. అంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది బాగా టైట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా టైట్ అయినా కూడా మనం మళ్ళీ కుట్టు తీసేసి కుట్టు వేసుకుందాం అనుకున్నా కూడా మనకి ఖర్చు అనేది ఉండదండి. అంటే ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాము. చూడండి, బ్లౌజ్ వెనక భాగం నడుము లూజు 17.5 ఇంచీలు. అంటే 17.5 ఇంచీలని సగం చేసుకుంటే మనకి 8.35 ఇంచీలు వస్తుంది. అంటే పావు తక్కువ 9 ఇంచీలు అనేది వచ్చింది. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ నడుము లూజు 14.5 ఇంచీలు. 14.5 ఇంచీలని సగం చేసుకుంటే 7.5 ఇంచీలు వస్తుంది. అంటే మనకి పావు తక్కువ 9 ఇంచీలకి 7.5 ఇంచీలకి మధ్యలో మనకి తేడా అనేది 1.5 ఇంచీలు ఉంటుందండి. అంటే ఒకవైపు 1.5 ఇంచీలు, రెండొక వైపు 1.5 ఇంచీలు కలుపుకుంటే మనకి 3 ఇంచీలు. 3 ఇంచీలు తేడా అనేది వస్తుంది. కాబట్టి మనం సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది ఉండదండి. అంటే మనం పెట్టుకునేదే 1.5 ఇంచీలు ఖర్చు పెట్టుకుంటున్నాము. ఈ విధంగా మనం తప్పుగా మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నామంటే స్టిచ్ చేసుకోవడానికి మనకి మళ్ళీ కుట్ అనేది తీసేసి స్టిచ్ చేసుకోవాలనుకున్నా మనకు ఖర్చు అనేది ఉండదు. బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. కాబట్టి ఈ విధమైన బ్లౌజులు వచ్చేటప్పుడు మనం ఏ విధంగా కరెక్ట్గా క్లాత్ మీద మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం బ్లౌజ్ క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటున్నామండి. మనకి క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను నడుము కింద భాగంలోని ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచీలు పెట్టి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకుంటున్నాను. ఈ లైన్ పైనుండి మనం బ్లౌజ్ వెనక భాగం పొడవు మార్కింగ్ చేసుకుందాము. కరెక్ట్గానే నేను పొడవు మార్కింగ్ చేసుకుంటున్నానండి. 13 ఇంచీలు కూడా ఈ లైన్ పైనుండి పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే వీళ్ళు హైట్ అనేది అంత ఎక్కువగా ఉంటారు కాబట్టి 38 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనకి పొడవు అనేది 13 ఇంచీలు వీళ్ళకి బ్లౌజ్లో ఉంది కాబట్టి అంతే మనం పొడవు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మెడ వెడల్పు పెట్టుకుందామండి. మెడ వెడల్పు 2.5 ఇంచీలు పెట్టుకుంటున్నాను. వీళ్ళకి షోల్డర్ అనేది అంత బ్రాడ్గా ఉండదండి కాబట్టి 2.5 ఇంచీలు పెట్టుకుంటున్నాను. మీకు షోల్డర్ అనేది వెడల్పుగా ఉంది అంటే 2.5 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందనేది చూసుకుందాము. చూడండి, కరెక్ట్గా మనకి హ్యాండ్ జాయింట్ ఇక్కడ వరకు ఉంది. ఈ నెక్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు చూసుకుంటే 2.5 ఇంచీలు వచ్చిందండి. 2.5 ఇంచీలకి కూడా మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి 1/2 ఇంచు కలుపుకోవాలి, అంటే 3 ఇంచీలు. అదేవిధంగా నెక్ పీసులు స్టిచ్ చేసుకోవడానికి 1/4 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి, అంటే 3.5 ఇంచీలు పెట్టుకోవాలి. మొత్తం మీద మీకు షోల్డర్ అనేది ఎంతైతే వస్తుందో దానికి మీరు 3/4 ఇంచు అనేది కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెడవెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 3.5 ఇంచీలు పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాము. మొత్తం మీద మనకి షోల్డర్ అనేది 5.5 ఇంచీలు వచ్చిందండి. కొంచెం షోల్డర్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి 5.35 ఇంచీలు కూడా వస్తుంది. ఇదే 5.5 ఇంచీలు మనం చంక డౌన్కి పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా 5.5 ఇంచీలు కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ 9.5 ఇంచీలు పెట్టుకుంటున్నామండి. 38 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 9.5 ఇంచీలు వస్తుంది కదా. 9.5 ఇంచీలు అనేది మనం చెస్ట్ లూజ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ బ్లౌజ్ అనేది మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి ఈ కార్నర్లోని 1.5 ఇంచీలు పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ లైన్ దగ్గర కరెక్ట్గా సెంటర్కి మార్కింగ్ చేసుకున్నామండి. అంటే మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రౌండ్ తీయాలో తెలియాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా తీయగలుగుతారు. ఈ చంక రౌండ్ అనేది మీరు కరెక్ట్గా తీయకపోయినా మీకు చంక దగ్గర ముడతలు అనేవి వస్తుంటాయి కండి. కాబట్టి మనం ఈ చంక రౌండ్ అనేది బాగా తీయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. చంక రౌండ్ తీసుకున్న తర్వాత మనం కరెక్ట్గానే చంక దింపు అనేది ఇచ్చామా లేదా, ఎక్కువ ఇచ్చామా తక్కువ ఇచ్చామా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాము. బ్లౌజ్ వెనక భాగం రాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టాలి. షోల్డర్ జాయింట్ అనేది మనం ఖర్చు అనేది తీసుకోకూడదు. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదండి సైడ్ జాయింట్స్కి, ఫస్ట్ కుట్టు వరకు కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి.
మనకి ఫస్ట్ కుట్టు అనేది సైడ్ జాయింట్స్కి ఇక్కడ వరకు ఉందండి. ఇక్కడ వరకు ఎంత ఉందనేది చూసుకుందాము. చూడండి, కుట్టు కింద నుంచి మనం ఎంత ఉందనేది చూసుకోవట్లేదండి. మనకి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ పైనుంచి ఈ కుట్టు పైన మనకి ఖర్చు ఉంది కదా, ఆ క్లాత్ దగ్గరే మనం ఎంత ఉందనేది చూసుకుంటున్నాము. ఈ విధంగా చూసుకుంటే 8 ఇంచీలు అనేది వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, 8 ఇంచీలు అనేది కరెక్ట్గా వచ్చిందా, ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చెక్ చేసుకుంటే 8.5 ఇంచీలు వచ్చిందండి. మనకి చంక రౌండ్ అనేది 8 ఇంచీలు అయితే మనకి ఎక్కువ 1/2 ఇంచీ అనేది ఎక్కువ వచ్చింది. ఈ విధంగా చంక రౌండ్ అనేది ఎక్కువైతే ఒక 1/2 ఇంచీ అనేది ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకొని మనం మళ్ళీ ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలండి. మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి పై వైపుకి మార్కింగ్ చేసుకుంటున్నాము ఒక 1/2 ఇంచీ అనేది. మీకు తక్కువ అనేది వస్తే ఈ లైన్ కన్నా కింద వైపుకి ఒక 1/2 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచీలు పెట్టుకొని మళ్ళీ ఈ లైన్ మీద కరెక్ట్గా మనం సెంటర్లో మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనకి చంక రౌండ్ అనేది ఎక్కువైనా తక్కువైనా ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక దగ్గర ముడతలు రావడం కానీ, లూజ్ రావడం కానీ, టైట్ కానీ కాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. చూడండి, కింద మార్కింగ్ అనేది మనకి రాంగ్ కాబట్టి ఈ విధంగా నేను ఇంటూ మార్క్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం చంక రౌండ్ తీసుకున్న తర్వాత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. చూడండి, కరెక్ట్గా మనకి 8 ఇంచీలు అనేది సరిపోయింది కదా. అంటే ఆర్మ్ రౌండ్ అనేది మనకి 5.5 ఇంచీలు కాకుండా 5.5 ఇంచీలు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదండి, నార్మల్ నెక్కే. డీప్ నెక్ అయితే మనకి 5.5 ఇంచీలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి నార్మల్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచీ తగ్గించుకుంటే మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నడుం లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. బ్లౌజ్ వెనక భాగం నడుం లూజు 17.5 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 17.5 ఇంచీల్ని సగం చేసుకొని మార్కింగ్ చేసుకుందాము. 17.5 ఇంచీలు సగం చేసుకుంటే మనకి 8.35 ఇంచీలు వస్తుంది. 8.35 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాము. మనకి బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచీ పెట్టుకోవాలండి. ఏ సైజ్కైనా మనం బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి 1 ఇంచీ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఈ వేస్ట్ లూజ్ వరకు కూడా మనం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు కూడా లైన్ వేసుకోవాలి. ఖర్చు అనేది 1 ఇంచీ పెట్టుకోకూడదండి, 1.5 ఇంచీలు లేదా 2 ఇంచీలు అనేది పెట్టుకోవాలి. ఖర్చు అనేది మాత్రం మనం 1.5 లేదా 2 ఇంచీలు పెట్టుకోవాలి. నేనైతే 1.5 ఇంచీలు పెట్టుకున్నాను. ఇప్పుడు నడుం లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నడుం లూజ్ అనేది చూసుకొని కరెక్ట్గా సెంటర్కి మార్కింగ్ చేసుకొని బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకుంటున్నాము. బ్లౌజ్ పొడవు అనేది మనకి పొడవు పెద్దగా లేదు కాబట్టి 3.5 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి 15 ఇంచుల కన్నా తక్కువే పొడవు ఉంది కాబట్టి 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లైన్కి ఇటు ఒక 1/2 ఇంచీ అటు ఒక 1/2 ఇంచీ పెట్టి డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ అనేది కరెక్ట్గా వేసుకోకపోయినా కూడా మనకి బ్లౌజ్ వెనక భాగం అనేది పైకి ఇలా లేసినట్లుగా కనిపిస్తుందండి. ఆ విధంగా రాకుండా ఉండాలంటే కరెక్ట్గా ఈ బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం అనేది కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటున్నాము. ఫోల్డింగ్ చేసుకొని నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఈ లైన్ పైనుండి మనకి నెక్ అనేది ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కన్నా ఒక 1/2 ఇంచీ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1/2 ఇంచీ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మనం 2.35 ఇంచీలు అనేది పెట్టుకుంటున్నాం. అంటే పైన 2.5 ఇంచీలు పెట్టుకున్నాము, కింద భాగంలోనే ఒక 1/2 ఇంచీ కలుపుకొని 2.35 ఇంచీలు పెట్టుకుంటున్నాము. మనం 3 ఇంచీలైనా పెట్టుకోవచ్చండి. వీళ్ళు ఎక్కువగా బ్రాడ్ ఇష్టపడరు కాబట్టి నేను 2.35 ఇంచీలే పెట్టుకున్నాను. ఈ కార్నర్లో 1 ఇంచీ పెట్టి నెక్ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇది మనకి డీప్ నెక్ కాదండి, నార్మల్ నెక్కే కాబట్టి అది వీళ్ళు ఎక్కువగా బ్రాడ్ ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా కింద భాగంలో కూడా నేను ఎక్కువ వెడల్పు అనేది పెట్టుకోలేదు. బ్లౌజ్ వెనక భాగం ముందు భాగం షోల్డర్స్ జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచీ అనేది ఖర్చు పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా మనకి బ్లౌజ్ వెనక భాగం మార్కింగ్ పూర్తయింది. మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటున్నామండి. నెక్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుందాము. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా చంక రౌండ్ అనేది ఎక్కువైందా తక్కువైందా అని చూసుకొని ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకున్నామంటే
స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ముడతలు లూజు రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర, మెడ వెడల్పు దగ్గర, సైడ్ జాయింట్స్ దగ్గర, నడుము లూజ్ దగ్గర చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్నాము. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. నార్మల్గా అయితే ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి మనకి ఫ్లవర్స్ అనేది మనకి ఇలా తిరగబడినట్టు వస్తున్నాయి కదా. ఈ విధంగా కాకుండా ఉండాలంటే మనం నార్మల్గా ఏ విధంగా అయితే ఫోల్డింగ్ సైడ్ పెట్టుకున్నామో అలాగే నేను ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. క్రాస్ అనేది ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి క్లాత్ అనేది ఈ విధంగా సాగుతూ ఉండాలండి. ఈ విధంగా క్రాస్గా క్లాత్ అనేది పట్టుకొని చూస్తే సాగినట్లుగా ఉంటుంది. ఈ విధంగా చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. మనకి అంచు భాగాలు కూడా రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోవాలండి. లేదా ఈ షోల్డర్స్ దగ్గర మనకి ఈ క్లాత్ అనేది తగ్గిపోతుంది. కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర క్లాత్ ఈ రెండు భాగాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది క్లాత్ మీద ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్నాము. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని నెక్ వైపు ఏ విధంగా ఉందో అదే విధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోకుండా ఉంటే ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా షోల్డర్స్ దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా ఈ చంక భాగం కూడా మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాము. మెడ వెడల్పు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. షోల్డర్స్ జాయింట్ దగ్గర ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. మార్కింగ్ చేసుకున్నాం కదా అని అదే విధంగా మనం లైన్స్ అనేది వేసుకోకూడదండి. చూడండి ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా పై వైపుకి వస్తాయి అన్నమాట. ఒకసారి మనం టేప్తోని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్నా కూడా క్రాస్ కటింగ్ కాబట్టి మనకి ఒక గీత రెండు గీతలు అనేది ఎక్కువ అయిపోతుంటుంది. ఒక్కసారి ఇలా మనం టేప్తో చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నామంటే ఇంకెక్కడ మనకి తక్కువ ఎక్కువ అనేది అవదండి. చూడండి కరెక్ట్గా మనకి 5.5 ఇంచీలు షోల్డర్ అనేది సరిపోయింది. షోల్డర్కి 1/2 ఇంచి మార్కింగ్ చేసుకున్నాం కదా. అదేవిధంగా జాయింట్కి కూడా మార్కింగ్ చేసుకున్నాము. చంక దగ్గర మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలండి. చూడండి 5.5 ఇంచీలు ఉంది కదా. కరెక్ట్గా ఇలా 5.5 ఇంచీలు అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది మనకి 5.5 ఇంచీలు కదా. 5.5 ఇంచీలు కూడా చంక దింపు అనేది ఉందా లేదని చూసుకోవాలి. ఇక్కడ మనం అటు ఇటుగా క్రాస్గా లైన్ వేసామంటే మనకి ముడతలు చంక దగ్గర ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న అనేవి మనం కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి చంక రౌండ్ తీసుకోవడానికి 1 ఇంచి అనేది కార్నర్లో పెట్టుకొని చంక రౌండ్ తీసుకుంటున్నాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచి తగ్గించుకొని అంటే బ్యాక్ సైడ్ 1.5 ఇంచీలు పెట్టుకున్నాం కదా. ఫ్రంట్ వైపుకి 1/2 ఇంచి తగ్గించుకొని 1 ఇంచి ఈ కార్నర్లో పెట్టి చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది తీసుకుందామండి. చూడండి ఉక్సుల వైపు నుంచి తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఫస్ట్ ఉక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ కరెక్ట్గా స్కేల్ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం ఈ స్కేల్ ఎడ్జ్ వరకు చూసుకుంటే 6 ఇంచీలు వచ్చిందండి. 6 ఇంచీలకి కూడా 1/4 ఇంచి తగ్గించుకొని ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టి 5.35 ఇంచీల దగ్గర పెట్టి నేను మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు 1/4 ఇంచి అనేది కరెక్ట్గా సరిపోయి 6 ఇంచీలు మనకి నెక్ అనేది సరిపోతుంది. ఈ కింద భాగంలో కూడా నేను 2.35 ఇంచీలే పెట్టి నెక్ రౌండ్ షేప్ అనేది తీసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ కార్నర్లో 1 ఇంచి పెట్టి నెక్ రౌండ్ షేప్ తీసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ ముందు భాగం పొడవు తీసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఆది బ్లౌజ్లోని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా. ఈ షోల్డర్ జాయింట్ కరెక్ట్గా సెంటర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు అంటే షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడ వరకు కూడా కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు స్ట్రైట్గా పట్టుకోవాలండి. క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువగా మనం సాగదీయకూడదు. ఈ విధంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 10.5 ఇంచీలు వచ్చింది. మరి షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచి పెట్టుకోవాలి. అంటే 11 ఇంచీలు. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు 11 ఇంచీలు పెట్టుకోవాలి. ఈ షోల్డర్ లైన్ కింద లైన్ దగ్గర నుంచి 11 ఇంచీలు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి. ఈ సైడ్ వైపును కూడా మనకి స్ట్రైట్గా లైన్ రావాలి కాబట్టి కరెక్ట్గా మనం 11 ఇంచీలు ఈ విధంగా చూసుకొని పెట్టుకోవాలి.
ఈ విధంగా మనం చూసుకొని పెట్టుకుంటే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. అటు ఇటు కాకుండా లైన్ స్ట్రైట్గా వేసుకోగలుగుతాము. ఇప్పుడు నెక్క కింద భాగంలో ఒక పావించి క్లాత్ అనేది వదిలిపెట్టి అంటే అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాము స్టిచ్చింగ్ కోసం. ఉక్సుల వైపు నుండి మనకి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో చూసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు చూసుకుంటే మనకి 3 ఇంచీలు అనేది వచ్చిందండి. 3 ఇంచీలకి కూడా 1 ఇంచీ అనేది కలుపుకోవాలి. ఎందుకు 1 ఇంచీ కలుపుకోవాలి అంటే చూడండి, ఈ సైడ్ డాట్ స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచీ, ఈ షేప్ బెల్ట్లు జాయింట్ చేసుకోవడానికి 1/2 ఇంచీ, మొత్తం మనం 1 ఇంచీ అనేది కలుపుకోవాలి. అంటే 3 ఇంచీలకి 1 ఇంచీ కలుపుకుంటే 4 ఇంచీలు అనేది మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇదే విధంగా ఈ చంక కింద భాగం నుండి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. 4.5 ఇంచీలు వచ్చింది. ఇటువైపు కూడా 1 ఇంచీ కలుపుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచీ, అదేవిధంగా షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచీ, మొత్తం 1 ఇంచీ కలుపుకోవాలి. అంటే 5.5 ఇంచీలు అనేది ఈ లైన్ దగ్గర నుంచి కిందకి పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇది చంక భాగం వైపు 5.5 ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకున్నాము. ఈ కింద షేప్ తీసుకునే ముందు మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందామండి. ఇది రింగిల్ వైపు నుంచి తీసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టండి. కరెక్ట్గా మనకి మెయిన్ డాట్ ఇక్కడ వరకు ఉంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోకూడదు. ఇక్కడ నుంచి మనకి ఈ మెయిన్ డాట్ వరకు చూసుకుంటే 3 ఇంచీలు వచ్చిందండి. చూడండి, క్రాస్గానే తీసుకున్నాం కాబట్టి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఈ కింద వైపున 3 ఇంచీలు పెట్టి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు డాట్ వెడల్పు కూడా ఎంత ఉందనే చూసుకోవాలండి. మనం బ్లౌజ్ అనేది మన దగ్గర ఆది బ్లౌజ్ ఉండేటప్పుడు బ్లౌజ్ తోటి అన్ని చూసుకోవాలి. 1.5 ఇంచీలు అనేది డాట్ వెడల్పు ఉంది అంటే ఒకవైపు 1.5 అయితే రెండొక వైపు కూడా 1.5 అంటే 2.5 ఇంచీలు అనేది ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచీలు పెట్టుకోవాలి. మధ్యలో 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ సెంటర్లో మార్కింగ్ చేసుకున్న దగ్గర డాట్ పొడవు అనేది ఖర్చుతో మొత్తం కలుపుకొని తీసుకోవాలి. ఖర్చుతో కలుపుకుంటే మనకి డాట్ పొడవు అనేది 2.5 ఇంచీలు వచ్చింది. స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర 2.5 ఇంచీలు పెట్టుకొని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాము. ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకున్న విధంగా మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము. చూడండి, ఈ డాట్కి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి నెక్ వైపుకి ఈ విధంగా షేప్ తీసుకోవాలి. అదేవిధంగా చంక వైపు కూడా ఈ మార్కింగ్ దగ్గర నుంచి డాట్ చివరి నుంచి షేప్ తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ డాట్ మార్కింగ్ చేసుకుందామండి. మనకి నెక్ కింద దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకొని ఎంత ఉందో చూసుకొని సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు అనేది 2.5 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మెయిన్ డాట్ని బట్టి చంక దగ్గర వేసుకుని డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి మనకి 2 ఇంచీలు గ్యాప్ అనేది డాట్కి మధ్య గ్యాప్ ఉండాలి. నార్మల్ కటింగ్ అయితే 1.5 ఇంచీలు డాట్కి మధ్య గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్ కాబట్టి డాట్కి మధ్య గ్యాప్ ఈ విధంగా 2 ఇంచీలు ఉండేటట్లు చూసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నడుము లూస్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్ నడుము లూస్ మనకి 14.5 ఇంచీలు వచ్చింది కదండి. అంటే 14.5 ఇంచీలో సగం చేసుకుంటే 7.5 ఇంచీలు వస్తుంది. ఖర్చు కోసం మనం 1.5 ఇంచీలు కలుపుకోవాలి. అంటే మనకి పావు తక్కువ 9 ఇంచీలు వస్తుందండి. పావు తక్కువ 9 ఇంచీలు మనకి కింద భాగంలో పావు తక్కువ 9 ఇంచీలు సరిపోయిందా లేదో చూద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డాట్ స్టార్టింగ్ వరకు 3 ఇంచీలు, మళ్ళీ ఈ డాట్ అనేది తీసుకోకూడదు. ఈ డాట్ చివరన 3 ఇంచీలు పెట్టుకొని చూసుకుంటే మనకి కరెక్ట్గా 9 ఇంచీలు సరిపోయిందండి. అంటే ఒక గీత ఎక్కువే ఉంది, అయినా మనకేం పర్వాలేదండి ఒక గీత ఎక్కువ ఉన్నా. ఒకవేళ మీకు ఈ విధంగా చెక్ చేసుకునేటప్పుడు లూజ్ అనేది తగ్గితే, నడుము లూజ్ అనేది తగ్గితే ఈ చివరి భాగంలోనే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మీకు ఉక్సుల వైపు రింగిల వైపు మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా మీకు నడుము లూజ్ కూడా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. మనకైతే కరెక్ట్గానే సరిపోయింది కాబట్టి ఖర్చు కూడా 1.5 ఇంచీలు మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది. మార్కింగ్ చేసుకున్న విధంగానే కట్ చేసుకుంటున్నాము. మనకి ఆది బ్లౌజ్ అనేది ఇచ్చేటప్పుడు బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా బ్లౌజ్లో ఉన్న విధంగానే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ జరగదు. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువైతే మీకు చెస్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదరదండి. ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గిపోయిందంటే మీకు షోల్డర్ జాయింట్ అనేది ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా మీకు చెస్ట్ పైకి ఎక్కిపోయినట్టు ఉంటుందండి.
కాబట్టి బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గానే ఆది బ్లౌజ్ నుంచి తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువే ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా కొంచెం 1/2 ఇంచ్ అనేది తక్కువగా ఉందండి. ఒకవేళ చెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉన్నట్లయితే మీరు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ దగ్గర, షోల్డర్స్ జాయింట్ దగ్గర, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర మనం చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకుంటున్నాము. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది. చూడండి, మనకి ఈ ఫ్లవర్స్ అనేది ఈ విధంగా పైకి వచ్చే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకుంటున్నాము. మీ బ్లౌజ్కి డీప్ నెక్ పెట్టుకునేటట్లయితే ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఈ నెక్ వైపున అంటే మన వైపున ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలండి. అంటే మనం చంక భాగం వైపు తగ్గించట్లేదు, నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ తగ్గించడం వల్ల డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు షోల్డర్స్ జారకుండా ఉంటాయండి. మనం ఇది డీప్ నెక్ కాదు కాబట్టి నేను ఇక్కడ క్రాస్ అనేది కటింగ్ చేయట్లేదు. బ్యాక్ పార్ట్ లో నడుము లూజ్ ఎక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్ లో నడుము లూజ్ తక్కువ ఉండేటప్పుడు బ్లౌజ్ అనేది ఈ విధంగా ఆది బ్లౌజ్ ఉపయోగించి కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూసాం కదండి. బ్లౌజ్ అనేది కరెక్ట్ గా కటింగ్ చేసుకుంటేనే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా కరెక్ట్ గా మనం స్టిచ్ చేసుకోగలుగుతామండి. అప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైంది కాబట్టి నేను హ్యాండ్స్ షేప్ బెల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.